అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, దినచర్యలో భాగంగా వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మరి డాక్టర్ ఆనంద్ కుమార్ గారు, పంచగవ్య గవ్య సిద్ధ్య వైద్యరత్న డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్ గత 2 ఎపిసోడ్స్గా మనం ఒక్కసారేమో ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందేమో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డే టు డే లైఫ్లో ఎలా ఉండాలి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి వాటర్ గురించి మాట్లాడుకుందాం సార్. యాక్చువల్లీ వాటర్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటర్ని మనం ఎలా తీసుకోవాలి మొదలైన విషయాలని ముందైతే నీళ్ళ గురించి మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరు తెలిసిన విషయమే, నీరు అంటే ప్రాణశక్తి. ప్రపంచం లోపల నీరు 70% మన భూమిపైన ఆవహించుకొని ఉన్నది. అదే విధంగా మనం ఒకవేళ చూస్తే శరీరాన్ని కూడా ఈ భూమితో మనం పోల్చుకొని చూస్తే 70% వాటర్తోనే ఈ శరీరం నిర్మితమై ఉంది. మిగతా పదార్థం ఘన పదార్థంగా ఉంది. ఎప్పుడైతే శరీరం లోపల వాటర్ కంటెంట్ మనకు తగ్గిపోతుందో అప్పుడు మనకు శరీరానికి ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి. ఇది కూడా ఒక కారణమే. ఎట్లయితే మనము పంచభూతాల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామో, గాలి, నీరు, నిప్పు, నేల, నింగి, ఈ విధంగా మనం అయితే పంచభూతాలను చూసుకుంటున్నామో అదేవిధంగా మనము ఆవులతోని వాటి యొక్క పంచగవ్యాలను కూడా పంచభూతాలతో చూస్తున్నాము. అయితే ఎప్పుడైతే ఈ పంచభూతాలతో మన శరీరం నిర్మితం అవుతుందో, ఎప్పుడైతే శరీరంలో వీటి ఎలిమెంట్స్ యొక్క షార్టేజ్ వల్ల వచ్చే సమస్యలే మనకు ఆరోగ్య సమస్యలు. ఒకవేళ ఇలా సీదాగా చూసుకుంటే ఇప్పుడు భూమి మీద పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. పాపులేషన్ పెరిగిపోతూ ఉన్న కొద్దీ మానవ అవసరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మానవ అవసరాలు ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ యొక్క వర్షం నుంచి పండే పంటలు స్థిమితంగా ఇంత అనేసి మనకి ఇంతకుముందు పండేటి ఒకప్పుడు. అయితే ఒకటేసారి పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత 1-2 సంవత్సరాలు అనావృష్టి వచ్చిన తర్వాత తిండి కొరత ఏర్పడింది. ఆ కొరతకు అధిగమించడానికి ఏం జరిగింది అనేసి అంటే ఈ యొక్క విత్తనాలని అడల్టరైజేషన్ చేసిండ్రు. అప్పుడు చేసినప్పుడు విపరీతమైన దిగుబడి పండడము. అండ్ అప్పట్లోనే మళ్ళీ ఏం చేశారు ఇక్కడ అంటే పొలాల లోపల విపరీతమైన కెమికల్స్ వేయడము. వీటి వల్ల మీకు ఆ సమయానికి పంట దిగుబడి అది పెరిగింది. కానీ అప్పట్లో దిగుబడి పెరిగింది, అందరి యొక్క తిండి అవసరాలు తీరిపోయింది, అంతవరకు బాగానే ఉంది. కానీ దాన్ని లాంగ్ టర్మ్గా అది మన శరీరాన్ని ఎట్లా పాడు చేస్తుందన్నది మనము గుర్తించలేకపోయినాం ఆ సమయంలో. కానీ కాలక్రమేణా శరీరంలో వచ్చే మార్పులు, శరీరము దాని మార్పులకు లొంగి దాని యొక్క ప్రభావం చూపించడం మొదలుపెట్టిన తర్వాత ఇది ఎందుకు అవుతుందా అనేసి మనం ఒకవేళ లోతులోకి వెళ్ళిపోతే అప్పుడు ఫుడ్ అడల్టరైజేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ఫుడ్ అడల్టరైజేషన్కి వాటర్కి ఏంది సంబంధం అనేసి అనుకుంటే, భూమి పైన ఏ జీవైనా బతికుండాలి అనేసి అంటే ఖచ్చితంగా వాటర్ కావాల్సిందే. ఒకవేళ నిర్జీవమైన పదార్థం మళ్ళీ జీవం తీసుకోవాలనేసి అంటే వాటర్ తగిలితే చాలా అది మళ్ళీ జీవం లేచి కూర్చుంటుంది. ఇక్కడ ఈరోజు నీరు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను ముఖ్యంగా అనేసి అంటే, నీరు మానవ జీవితానికి అతి సన్నిహితంగా దీని నుంచే మన జీవనం ఎదగడానికి ముఖ్య కారణమైంది. నీటి శాతం నీరు సరిగ్గా బాడీలో బ్యాలెన్స్ ఉన్నదనుకోండి, శరీరం లోపల ఈ యొక్క చూసే విధానము, ఆలోచించే విధానం కానివ్వండి, తర్వాత చేసి మనం ఏదైనా పనులు చేస్తుంటే దాని లోపల రిలాక్సేషన్ రావడానికి ఇది ముఖ్యంగా పనిచేస్తుంది. శరీరం లోపల ఎప్పుడైతే డిహైడ్రేషన్ ఇది అవుతూ ఉంటామో అప్పుడు మన శరీరం ఏమవుతుంది, ఇబ్బందికి లోనవుతుంది. అది మనము ఈ పోయిన ఎండాకాలం లోపల మనం చూడగలిగినాము. అయితే ఇలాంటి అద్భుతమైన నీటిని మనము స్టోర్ కూడా చేసుకోవాలి. ఎందుకు స్టోర్ చేసుకోవాలి అనేసి అంటే, డైరెక్ట్గా వర్షం నుంచి వచ్చే నీరు అతి ప్రాణశక్తి ఉన్న నీరు, కలుషితం ఉండదు. ఈ నీటిని మీరు కొద్దిసేపు ఉంచేసిండ్రు అనుకోండి, దాని లోపల వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులు వచ్చేసి పెరగడం మొదలు పెడతాయి. అంటే దాని అర్థం ఏంటిది, జీవం ఉన్న పదార్థం అన్నట్టు. ఏదైనా అడల్టరైజేషన్ ఫుడ్ చేసింది ఏదైతే ఉంటుందో అది లాంగ్ టర్మ్గా మీకు కాపాడబడుతుంది, పాడైపోదు. ఏదైతే నాటు అనేసి అంటాం కదా, సేంద్రియ పద్ధతుల్లో పండిన పంటలు ఏవైతే ఉంటాయో దానిలో పురుగు పుచ్చు తొందరగా వస్తూ ఉంటుంది. అయితే అలాంటి పదార్థాలు మన శరీరానికి అనుకూలమైనవి, అడల్టరైజేషన్ చేసినవి కావు. దీనివల్ల శరీరంకి కావాల్సిన ఖనిజ లవణాలు ఇవన్నీ మీకు అధిక మోతాదులో మీకు దొరకవు. అండ్ శరీరంలో ఉన్నా కానీ దాన్ని తీసిస్తుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే నీరు మనం కాపాడుకోవడం. ఈ కాలం లోపల ఇప్పుడు చూసినంటే హైదరాబాద్ లోపల నీటి సమస్య ఫ్యూచర్‌లో ఇంకెక్కువ రాబోతుంది. దానికి తార్కాణం ఏంది అనేసంటే ఉదాహరణకు ఈ మన నార్సింగి, కోంపల్లి, అమీర్పేట్ ఇలాంటి ప్లేస్‌లలో మనం చూసామనుకోండి, ఇప్పుడు నీరు బోర్లు ఎండిపోయినాయి. అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి ఒక్కొక్క అపార్ట్మెంట్‌లో 300 ఫ్యామిలీసు, 500 ఫ్యామిలీసు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సో, డ్రై అవుతున్నది. సో, ఇలాంటప్పుడు మనం చేసుకోవాల్సింది ఏందంటే, ఈ మధ్యకాలం లోపల పోయిన 4 సంవత్సరాల నుంచి విజయరామరాజు గారు వీరు సేంద్రియ పద్ధతుల లోపల పంటలు పండించడము, ఒక ఆవుతో ఒక 5, 10 ఎకరాలు సేద్యం చేయడము, ఇలాంటి ప్రక్రియలతోని వీరు ముందుకెళ్తున్నారు. అండ్ దేశీయ వంగడ విత్తనాలని వీరు బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నీటికి వీరికి సంబంధం ఏంది అనేసంటే, నేను వీరు చేస్తున్న అద్భుతమైన ఒక పనిని చూశాను. ఆ అద్భుతమైన పని లోపల ఏంటిది అనేసంటే, ఇంకుడు గుంటలు, పెట్స్, వాటర్ పెట్స్ అని అంటాము. వీటిని తయారు చేసే విధానం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, బోర్‌కి ఒక ఫీటు, 2 ఫీట్లు, 10 ఫీట్ల దూరం లోపల ఇంకుడు గుంటల్ని తయారు చేయడం. మరి ఈ ఇంకుడు గుంటల్ని ఎలా తయారు చేయాలి అనేసంటే, చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకుడు గుంటలంటే ఒక రంధ్రం పొడిచేసి దాంట్లో నీళ్ళేస్తారు కదా! అయితే దాని లోపల పిల్లలు పడతారు, చేస్తారు. మరి అలాంటివి ఉంటే మంచిది కాదు కదా అనేసి అంటారు. కానీ అది అపోహ పడకూడదు అసలు. ఇంకుడు గుంటలు అనేసంటే నీళ్ళను ఇంకించడానికి తయారు చేసిన ఆ గుంట లోపల మనం ఏం చేస్తామంటే సామాగ్రి నింపిస్తాం ఆల్రెడీ. అయితే ఒక షార్ట్‌లో మీకు చెప్పిస్తాను ఎలా చేస్తాననేది. ఉదాహరణకు ఒక బోర్ ఉన్నది. ఆ బోరు పక్కకు ఒక 4 ఫీట్ల, 5 ఫీట్ల దూరం లోపల ఒక 8 ఫీట్ల ఒక రంధ్రాన్ని చేయాలి. ఇటు 6 ఫీట్లు, ఇటు 4 ఫీట్లతోని చేసి దాని లోపల 60 mm రాళ్ళు, ఒక్కొక్కసారి 60 mm రాళ్ళు అనేసి చెప్పామంటే వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కూడా పంపిస్తారు. అయితే ఫస్ట్ మొదటిగా 1 లేయర్ పెద్ద రాళ్ళు వేసేసేయాలి. దానిపైన ఉండే 60 mm రాళ్ళు వేసేసేయాలి. దానిపైన నుంచి చిన్న చిన్న రాళ్ళు మీకు సైజుల వారీగా దొరుకుతాయి. అట్లా లేయర్ బై లేయర్ వేసేయాలి, కానీ పరవద్దు, అలా వేసేసేయాలి. వేసేసిన తర్వాత దాన్ని సగం వరకు నింపేసేయాలి. దానిపైన ఏం చేస్తారు, మళ్ళీ మొత్తం 8 ఫీట్లు అనుకున్నాం కాబట్టి 4 ఫీట్లు ఇది నిండిన తర్వాత మళ్ళీ 2 ఫీట్లు వచ్చేసి మనం మళ్ళీ మీడియం రాళ్ళు నింపేస్తాము. అలా నింపేసేసిన తర్వాత దానిపైన ఏదైనా ఒక సిమెంట్ సంచులు ఇలా కప్పేసేయాలి. అండ్ దాని చుట్టూతా ఈ మనం వైశాల్యాన్ని కొలుచుకున్నాం కదా, ఈ కొలుచుకున్న దానికి మనము 9 inches గోడతోని పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి రకమైనటువంటి దుమ్ము, ధూళి, మళ్ళీ ఎటువంటి కచరా లోపల రాకుండా ఉండడానికి, అంటే పర్టికులర్గా ఆ స్థానం మనకు తెలవాలనేసి. తర్వాత చేసి ఈ యొక్క కట్టే గోడని మనం వేసిన ఈ రాళ్ళు ఇవేవైతే ఉన్నాయో వాటిపైన కట్టకూడదు, దాన్ని పక్కకు కట్టాలి. అండ్ సరౌండింగ్లో ఎప్పుడైనా సరే ఆ పెట్టి మనం చేసేటప్పుడు సిమెంట్తో దాన్ని పూత పోయొద్దు, అలానే వదిలేసేయాలి. తర్వాత ఏమవుతుంది అంటే మీదికి వచ్చేసిన తర్వాత మనము బంగ్లాలు కట్టడానికి చేయడానికి యూజ్ చేసే ఇసుక ఉంటుంది చూసారా, మొత్తం జల్లెడ పడతాం. పడిన తర్వాత పెద్ద పెద్ద రాళ్ళలాగా వస్తుంది చూసారా, బటానా అంటాం మనం, బటానా ఇసుక. ఆ బటానా ఇసుకను దానిపై నుంచి కూడా ఒక ఫీట్ మీద వేసేసుకోవాలి. అలా వేసేసుకొని దాని మీద నుంచి ఇంకొంచెం మీడియము చెరువుల్లో దొరికే ఏదో తీసుకుంటుందో చూసారా మీడియం సైజు, అది మీద చేసేసుకోవాలి. ఈ విధంగా మీరు చేసేసుకున్నారనుకోండి, అంటే వేసిన జోరుబంతులు ఎందుకు చెప్పాను అంటే, మీరు ఎప్పుడైతే పక్క గోడ కడతారో ఆ టైంలో ఇసుక కానీ సిమెంట్ కానీ వేసిన మన రాళ్ళపైన పొరపోవద్దు. దాని మీద పొరపోయింది అనుకోండి నీళ్ళు లోపల పోవు. అందుకోసం మనం ఏం చెప్పామంటే దీనిపైన ఈ యొక్క సిమెంట్ సంచులను ఏమని చెప్పాము, ఆ గోడ కట్టేసుకున్న తర్వాత క్లీన్ చేసిన తర్వాత దాన్ని అమాంతం తీసేసేసి దానిపైన బటానా ఇసుక, దాని నుంచి సన్నం ఇసుక, మీడియం సన్నం ఇసుక, మొత్తం సన్నం ఇసుక ఉండకూడదు, మీడియం సన్నం ఇసుక వేసేసి అమాంతం అంతగానం మీద ఒక ఫీట్ వదిలిపెట్టేంత వదిలేసి మీరు దక్కుని చేసేయాలి. ఇది మీరు చేసేస్తే ఇంకుడు గుంట రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలని అంటే ఫస్ట్గా ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది. వర్షాకాలం వచ్చేసినాయి అని చెప్పిన తర్వాత మనకు నక్షత్రాలతో చూసుకొని మనకు డేట్ వస్తుంది. ఆ డేట్ వచ్చి ఒక 5-10 రోజుల ముందుగా ఫస్ట్ బంగ్లాని మనం బాగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకుంటే ఎందుకంటే సంవత్సరం మొత్తం లోపల దుమ్ము ధూళిపడి ఒక పొరలాగా ఏర్పడుతుంది, ఫైన్ డస్ట్ వస్తుంది. ఎట్లయితే మనము కార్లు పెట్టేసినప్పుడు కార్ల పైన ఎట్లయితే డస్ట్ వస్తుందో ఆ డస్ట్ కనుక
ఆ ఇంకుడు గుంతల్లో పోయిన తర్వాత ఒక ఫైన్ లేయర్గా ఏర్పడిపోయి నీళ్లు లోపల పోనీయకుండా అది అట్టుకట్టిస్తుంది. అంటే మన దగ్గర ఉన్న ఈ సన్నం పదార్థము ఒక సిమెంట్ లాగా గట్టిగా పట్టేసేసుకొని నీళ్ళు పోకుండా ఆపేస్తుంది. ఓకే. అందుకోసం మనం ఏం చేయాలి, ఫస్ట్గా బంగ్లాని కడిగేసుకొని ఉంచేసిన తర్వాత జూన్, జూలై, ఆగస్టు ఈ కాలాల లోపల మనకు వర్షం వస్తుంది. ఈ వర్షం వచ్చిన సమయం లోపల ఈ బంగ్లా ఉంది కదా, ఉదాహరణకు ఏదైనా సీసాలో మనం నీళ్ళు పోయాలంటే ఏం చేస్తాము, మూస పెడతాం. బంగ్లా మనకు మూస లాంటిది అన్నట్టు. బంగ్లా పైన పడ్డ నీళ్ళంతా ఇలా గ్రహిస్తుంది. దాన్ని పైప్ ద్వారా మనం ఈ పెట్ సెట్ చేసేయాలి, ఇంకుడు గుంతల్లోకి మార్చేసుకోవాలి. ఇలా మార్చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మనకు కావాల్సినంత నీరు భూమిలోకి వెళ్తుంది. అయితే నీరు డైరెక్ట్ పోస్తే భూమిలోకి పోదు. భూమిలో నీరు ఎప్పుడైనా సరే అలా ప్రవహించుకుంటూ పోయి అక్కడ ఆగాలి, ఆగిన తర్వాత అటు డౌన్ అయిపోవాలి. ఇది దాని ప్రక్రియ. అందుకోసం ఇంకుడు గుంతకి ఏం చేస్తారంటే జస్ట్ ఇలా ఇస్తారు అన్నట్టు. అలా ఇచ్చినప్పుడు అలా పోయి అలా ప్రవహించుకుంటూ పోయి, అయితే ఎలా ఉంటుందంటే ప్రవహించినప్పుడు దాని వేగాన్ని ఆపాలి, నిలకడ చేయాలి, ఇంకి పియ్యాలి. ఈ పద్ధతుల లోపల ఈ యొక్క రాళ్ళ పెట్టిన ఈ ప్రక్రియ ఏం చేస్తుందంటే నీటిని లోపల దాకా తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా నీళ్ళు లోపల వెళ్తున్నాయి అనేసి అంటే మీరొక్కరు మీ బంగ్లాలో ఒక్కరు చేస్తే మీ సరౌండింగ్ ఉన్న 4 బంగ్లాలకు యూజ్ అవుతుంది. దీంతోపాటు మీకు ప్రకృతి నుంచి వచ్చే నీళ్ళు, ఉదాహరణకు ఈ 3 నెలల్లో వచ్చే ఎంతైతే నీళ్ళని మీరు కరెక్ట్గా స్టోర్ చేసిండ్రు అనుకోండి, 2.5 సంవత్సరాలు నీళ్ళు వాడుకోవచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం తాగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఇంకోటి ఇప్పుడు చాలా మంది దీనికంటే ప్యూరిఫైల్ అని అట్లా అన్ని యూజ్ చేస్తుంటారు కదా సార్. మరి అయితే దీనికి ఇంకోటి ఏంటంటే ఇది ఇంకుడు గుంతల గురించి మనం చెప్తున్నాం, ఎందుకంటే బోర్లన్నీ నిండుకుపోతున్నాయి. ఇప్పుడు ఇది నేను చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు చాలా బాధ వేసిన విషయము, మొన్న బెంగళూరులో జరిగిన సంఘటన. ఎలా సంఘటన జరిగిందని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అంటే, ఒరే భోజనం అది చేయాలంటే చేయొచ్చు, నీళ్ళు తాగడానికి దొరుకుతాయి, స్నానానికి వీటికి మాత్రం రాదు, మీరు రావద్దు. రావాలంటే మనం భోజనం అవి చేసేసుకుంటాం, బయట అయిపోతుంది, కానీ స్నానానికి నీళ్ళు లేవు, ఇంట్లో వచ్చేస్తే ఇంకేదైనా యూజ్ చేసుకోవడానికి మన దగ్గర నీళ్ళు లేవు, పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పారు. మొన్న జరిగిన సంఘటన అంతా అందరికి తెలిసే ఉంటుంది. రీసెంట్లీ పోయిన సంవత్సరం నీళ్ళు లేవు, మొత్తం కరువు వచ్చేసింది అనేసి. కారణం ఏంటిది అనుకుంటున్నారు? ఎక్కడ పోయినా కానీ బంగ్లాలు కట్టేస్తున్నాము, కానీ ఆ యొక్క బోర్లను రీఛార్జ్ ఎలా చేస్తున్నాం? ఇప్పుడు ఉదాహరణకు ఒక 300 ఫ్యామిలీలకు నీళ్లు మనకు కావాలి అని అంటే 75 నుంచి 3 లక్షల రూపాయలు మినిమం అవుతుంది నెలకు బిల్లు. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ప్రకృతి నుంచి వచ్చే ఈ యొక్క అద్భుతమైన నీరుని మనం కరెక్ట్గా సంగ్రహించేసుకున్నాం అనుకోండి, ఈ ప్రాణశక్తి ఉన్న నీటిని, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఫిల్టరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. ఆల్రెడీ మీరు భూమికి ఇలా పంపించేసిండ్రు అనుకోండి, అవి ఆల్రెడీ ఫిల్టర్ అవుతూ కింద దాకా వెళ్ళిపోతుంది. ఇంకోటి మనం ఏమనుకుంటామంటే ఇక్కడ మనం చేస్తే ఇక్కడే ఉందని అనుకుంటలేము. మీరు చేస్తున్న మంచి పని ఇంకో సరౌండింగ్ 1 కిలోమీటర్ దాకా కూడా పనిచేస్తుంది, ఓన్లీ ఇక్కడ చేసినందుకు. ఇదే విధంగా మీ సరౌండింగ్లో ఉన్న 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్ లోపల మీరందరూ ఇంకుడు గుంతలు చేసేసి వచ్చిన నీరుని వచ్చినట్టుగా స్టోర్ చేయగలిగితే ఇక్కడ ఏం జరుగుతుంది? మీకు కావాల్సినంత బోరుకి అద్భుతంగా నీరు దొరుకుతుంది. ఇది మనకు, మనతో పాటు ఉన్న తోటి వారికి, సంఘానికి మనము ఉపయోగపడ్డట్టు ఉంటాము. ఇది మనం కొంచెం చూసుకోవాలి, ఇది సంఘధర్మం. ఇక వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ నీటిని కాలుష్యం చేయడానికి మనము నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. అది మానవాళిగా మురుగునీరుగా అనుకోవచ్చు, తర్వాత పారిశ్రామిక వేస్ట్ కూడా అనుకోవచ్చు. సార్ మరి ఇందాక మనం వాటర్ గురించి మాట్లాడుకున్నాం, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏమన్నారంటే మనకే కాక మన అందరికీ ఒక సంఘానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, మన సరౌండింగ్స్ పీపుల్ కూడా హెల్ప్ అన్నారు. సో మరి తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి వర్షాకాలంలో మనకి జలుబు, దగ్గు ఇవి రెగ్యులర్గా ఉంటాయి సార్, ఫీవర్, ఇవి కాకుండా ఇంకెలాంటివి వచ్చేవి ఉన్నాయి ఏంటి, వాటి గురించి కూడా? ఇప్పుడు వీటి గురించి మనం చెప్పుకోవాలని అంటే ఇంకొద్దిగా ముందుకెళ్ళాల్సి వస్తుంది. ఎలా అంటే ఇంతకుముందు పారిశ్రామిక విప్లవం లేకుండే, అంటే పరిశ్రమలు స్థాపించడం తక్కువ ఉండే. తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చేసిన తర్వాత పరిశ్రమల నుంచి వచ్చే వేస్ట్ ఎక్కువైపోయింది. దీని లోపల సీసం ఇవన్నీ కలవడం జరిగింది. దీని లోపల ఏందని అంటే ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే గవర్నమెంట్ కొన్ని విధి విధానాలు పెట్టింది. ఏమని పెట్టింది? పారిశ్రామికలు ఎప్పుడైతే వేస్టేజ్ని వదులుతాయో దాన్ని శుద్ధి చేసి బయట తీసేయాలని ఉంది ఒక రూలు.
ఒకవేళ వాళ్ళు అలాంటి శుద్ధి చేసే ప్లాంట్ ఒకళ్ళు పెట్టుకున్నా కానీ ఇప్పుడు మీరు మార్కెట్లో దొరుకుతున్న వాటర్ బాటిల్ ఎవరితోనో అలాంటి నీటి బాటిల్లో మీరు నీళ్ళు తాగొచ్చు. కానీ కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయము, మళ్ళీ పెట్టుబడితో పెట్టుకున్న వ్యవహారం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ వదిలేసేస్తారు. కొన్ని చోట్ల ఎలా ఉంది అనేసి అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, అంటే ఎలా భూమికి ఇంజెక్షన్స్ ఎలా బోర్ బావిలో తవ్వేసేసి ఈ వేస్ట్ని దాని లోపల వేసేస్తారు. కానీ ఇది రాను రాను ఇలా ఇంతకుముందు చేసేవారు, ఇప్పుడు దాన్ని కూడా బ్యాన్ చేసేసింది గవర్నమెంట్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీటి కాలుష్యం వస్తుంది అన్నట్టు. దీంతో ఇలాంటి నీరు ఒకవేళ తాగితే అలాంటి వ్యక్తులకు ఏమవుతుంది ఇక్కడ అనేసి అంటే శరీరం లోపల ధాతు లోపము అండ్ డిఎన్ఏ స్ట్రక్చర్ మారిపోయేసి పిల్లలు మన ఏమంటారు ఆ వికలాంగులుగా పుడతారు అన్నట్టు అలాంటి నీరు తాగడం వల్ల. ఎందుకంటే డిఎన్ఏ స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది కాబట్టి. దీనివల్ల ఏమవుతుందంటే మినరల్స్ అనేటివి ఏమవుతుందంటే అధిక మాత్రలో వెళ్ళిపోయేసి లోపల కడుపులో ఉన్న పిండం మీద ఎఫెక్ట్ పడేసి పిల్లలు మారిపోతారు అన్నట్టు. అండ్ దాంతోపాటు ఏమవుతుందని అంటే అక్కడున్న జలచరాలు కానివ్వండి, మళ్ళీ భూచరాలు అంటే మనము యానిమల్స్, వీటిపైన టోటలీ ప్రభావం పడిపోయేసి అక్కడున్న వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది. ఇది ఇంతకుముందు బయోవార్ కింద కూడా ఇది చేశారన్నట్టు ఇట్లాంటిది. దాన్ని బ్యాన్ చేసేసింది, మొత్తం ప్రపంచమే బ్యాన్ చేసేసింది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే మనం వాడుతున్న మురుగునీరు కానివ్వండి, అంటే ఇప్పుడు మురుగునీరు కూడా విదేశాల్లో నేను కొన్ని ప్లాంట్స్ నేను చూశాను. డైరెక్ట్ మురుగునీరుని సేకరించి ప్లాంటేషన్లోకి తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి ప్యూర్ మినరల్ వాటర్గా మారుస్తారు. దానికి కొంచెం ఖర్చుతో కూరుకుంటుంది. కానీ మన భారతదేశంలోకి వచ్చేసేసరికి ఉదాహరణకు మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. మూసీ నది మళ్ళీ హుస్సేన్ సాగర్, ఇవేవైతే ఉన్నాయో ఇవి అద్భుతమైన మంచి తియ్యటి నీరున్న వాటర్ అన్నట్టు ఒకప్పుడు. తర్వాత ఏమైపోయింది అనేసి అంటే ఈ యొక్క పాపులేషన్ పెరిగిపోవడం ఒకటి, పరిశ్రమల వేస్ట్ మూసీ నదిలోనే ప్రవహిస్తారు. మన ఇంటి నీళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు అంటే కార్పొరేషన్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా మూసీ నదికే చేసేసిండ్రు. ఈరోజు ఎంజీబీఎస్ సరౌండింగ్లోకి వెళ్ళేసి మూసీ నది దాని మధ్యలో ఉంది కదా, ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత జస్ట్ మీరు ఒక 2 నిమిషాలు నిలబడలేరు మీరు. ఎందుకు? మూసీ నది కాదు, మూసీ నది మురికి గంటగా మారిపోయింది. ఇప్పుడు అది అంత కాలుష్యభరితంగా అయిపోయింది. దాన్ని శుద్ధి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అది అవుతలేదు. ఎందుకు? ఈ అవేర్నెస్ అనేది మన ఇండ్ల నుంచి, దాంతోపాటు మన సరౌండింగ్ లోపల ఉండే విధానాల నుంచి ఉండాల్సి వస్తుంది. దీని లోపల ఎక్కువ మటుకు పరిశ్రమల నుంచి వచ్చే ఏదైతే వేస్ట్ ఉన్నదో దీని లోపలనే డైరెక్ట్గా కల్పిస్తున్నారు. దాంతో ఏమవుతుంది, దీని నుంచి ప్రవహించినప్పుడు దీంతోపాటు ఇంటర్లింక్ అయిపోయిన ఏదైతే భూ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాని లోపల వాటర్ వ్యవస్థ అది కూడా కలుషితంగా అయిపోతుంది. ఇలాంటి మురికి నీళ్ళు ఒకవేళ మన తాగునీటిలో కలిసిందే అనుకోకుండా, ఉదాహరణకు చెప్పాలంటే ఒకప్పుడు విపరీతంగా వర్షాలు పడి ఈ మురికి నీరు మన తాగే నీటిలో కలిసిపోయేసి చాలామందికి కలరా వచ్చింది అప్పట్లో. ఇప్పుడు కలరా వచ్చిందంటే తాగిన తర్వాత డైజెషన్ పాడైపోతుంది, వాంతులు ఎంతగానో అవుతుంది అంటే ఎంత కంట్రోల్ చేయడానికి పోయినా కానీ వాంతులు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది కాబట్టి లోపల. సో చెప్పేది ఏంటి అని అంటే ఇలాంటి మురికి నీరు అలాంటి స్థితి వచ్చినప్పుడు ఎంత డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కానీ మళ్ళీ మన తాగునీటిలో కలిసిపోతే ఇబ్బందికరంగా ఉంటుండే. ఒకప్పుడు చెరువులు ఎంత అద్భుతమైన స్థితిలో ఉంటుండే అంటే అప్పుడు ఏం చేసేవారంటే ఈ యొక్క మట్టి విగ్రహాలు ఉంటుండే మనకు. అప్పట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదు. 40 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే బాలగంగాధర్ తిలక్ గారు ఒక యూనిటీని ప్రదర్శించడానికి, ఏదైతే ఐక్యమత్యం చాటి చూపించడానికి ఈ యొక్క సామూహిక పండుగలు చేయడం మొదలుపెట్టింది వారు అప్పట్లో. అప్పుడు చేసినప్పుడు ఏంది అని అంటే నార్మల్గా మట్టి విగ్రహాలని పెట్టి పూజించడం మొదలుపెట్టిండ్రు. కానీ ఇప్పుడు హంగు ఆర్భటాల మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేయడము, దాని లోపల రెడ్ ఆక్సైడ్ యూజ్ చేయడము, మళ్ళీ కెమికల్స్ యూజ్ చేయడము, అవి చేసేసిన ఆ విగ్రహాలనే మనము నీళ్ళల్లో చెరువులలో వేసేసిన తర్వాత ఆ నీళ్ళు కాస్త కలుషితం అయిపోయినాయి. అలాంటి నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ ఇలాంటి కలరా, మోషన్స్ రావడము, దాంతోపాటు ఈ యొక్క చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు కానివ్వండి, వారు అవే నీరు కంటిన్యూ తాగిన తర్వాత బాడీ డిఎన్ఏ స్ట్రక్చర్లో చేంజెస్ వచ్చేసి లేడీస్ సమస్యలు వచ్చేస్తాయి ఆమె పిల్లలకు. అవి వచ్చేసిన తర్వాత ఒకవేళ పిల్లలు పుట్టాలనేసి ఉన్న పిల్లలకు కూడా వారు కూడా అస్థిర స్థితి లోపల ఏర్పడుతుంది. ఎందుకు అనేసి అంటే ఈ నీరు
వారి బాడీలోకి వెళ్ళింది. ఇవి కెమికల్. కెమికల్ ఏం చేస్తుంది? DNA స్ట్రక్చర్ని టోటల్లీ చేంజ్ చేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిది అని అంటే, మీరు ఎటు తిరిగినా ఏం చేసినా కానీ మనము ఉండే విధానము ప్రకృతికి హాని చేస్తున్నాము. ఇంకోటి, ఏదైనా మనం మార్చుకోవాలి అని అంటే ప్రకృతిని ఎలా మనము నీట్గా ఉంచుకొని మనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది ఇదొక్కటే ఛాన్స్ ఉంది. కానీ ప్రకృతి ఈ 5 ఎలిమెంట్స్ని మీరు మార్చలేరు. దీనికి అనుకూలంగా మనం మారాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం మనిషి అంటే, మనకున్న ఈ యొక్క ఆలసత్వం అనుకోండి, ఆలసత్వం వల్ల మనకు కావలసిన సదుపాయాలు కావాలని అనుకున్న దాని లోపల ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రకృతిని హాని చేస్తున్నాం మనము. ఈరోజు ఇంతగానం కాలుష్యం ఏర్పడడానికి కారణము మనం స్వయంగా మనం చేసిన స్వయం కృతాపరాధం అనేసి అనుకోవచ్చు కొన్ని టైంలలో. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆరోగ్యం పాడవడానికి ఈ నీరు అనేది ముఖ్య భూమిక చూపిస్తుంది అన్నట్టు. అలాంటప్పుడు మనం ఈ వాటర్ని కాపాడుకోవడం మంచి పని అన్నట్టు చూసుకోవాలి ఇది. సో మరి ఇందాక మీరు అన్నారు సార్, కలరా ఇవన్నీ వచ్చే ఛాన్స్. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు సార్ మనకి పల్లెటూర్లలో కూడా వాళ్ళు చిన్న చిన్న చెరువులు గుంటలు ఉంటే అక్కడే దోశలతో వాటర్ తాగాలి. నిజంగా అప్పుడు ఇంత డిసీజెస్ లేవు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత వస్తున్నాయి? ప్రతి విషయంలో మనం జాగ్రత్త తీసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చెరువుల లోపల నీరు మనం తాగినా కానీ అంత అద్భుతమైన స్థితిలో ఉంటాయి. వాడు అక్కడనే బర్రెలు కడిగేటోడు, మనం అక్కడనే స్నానం చేసేవాళ్ళు, అయినా నీరు శుద్ధిగా ఉండేటి. కారణం ఏంటి? ఇక్కడ పండగల లోపల ఏం చేసేవారని అంటే, వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి వచ్చినప్పుడు దాని లోపల ఏం చేసిండ్రు? ఇక్కడ స్వామివారికి ఎక్కేయడానికి సంబంధించేసిన ఏముంటుంది? జిల్లేడాకులు, మళ్ళీ గరక, మళ్ళీ బేల్పత్రి ఆకులు, అలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మోదుగాకులు, ఇవన్నీ మొత్తము ఈ పత్రికి సంబంధించిన అన్నీ దేవుని పూజకు పెట్టేవాళ్ళు. కుప్ప ఇటొక కుప్ప పెట్టి కుప్పేటేసాలు, యాలక్కాయలు ఇవన్నీ పెట్టేసేవారు అన్నట్టు. అలా 8-9 రోజులు వారికి అనుకూలంగా ఇష్టంగా అనుకున్నట్టు 2 రోజులు కానీ 5 రోజులు కానీ 10 రోజులు కానీ పూజ చేస్తారు. చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో పూజించి ఆ మట్టి ప్లస్ దాంతోపాటు ఈ యొక్క పత్రి తీసుకుపోయేసి ఆ యొక్క నదిలో కానీ సరస్సులో కానీ విసర్జించేవాళ్ళు. దాంతో ఈ ఆకులు అలంలో ఏం చేస్తుండే లోపల ఉన్న ఎఫెక్ట్ చేసే బ్యాక్టీరియాలు అవుతున్నాయో వాటిని శుద్ధి చేసేసేది, చంపేసేది, అండ్ నీటిని సారవంతంగా చేసేది. దాంతో ఏమవుతుండే, ఇక్కడ ఆటోమేటిక్లీ నీరు అనేది శుద్ధి అయిపోతుండే. మట్టి ఏ మట్టితోని మీకు విగ్రహాలు చేస్తుండే? ఇంతకుముందు చెరువులో ఉన్న బంక మట్టిని తీసుకుపోయేసి మీకు విగ్రహాలు తయారు చేసేవారు. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తున్నారు. విషతుల్యమే కదండి. ఇప్పుడు ఈ మట్టిని తీసుకెళ్ళి దీనికి విగ్రహం చేసి మళ్ళీ దీంట్లో నేసిండ్రు అనుకోండి, ఇక్కడ కాలుష్యం ఏమైనా జరిగిందా? లేదు. ఇంకోటి, దీంతో పాటు మనం వేసే పసుపు కుంకుమలు ఏంటిదంటే ఒరిజినల్ ఉంటుండే. అండ్ పసుపు కుంకుమ తయారవ్వాలంటే ఖచ్చితంగా మనం దీని లోపల సున్నం యూజ్ చేస్తాము. సున్నం ఏం చేస్తుంది? మళ్ళీ ఇక్కడ లోపల క్లీన్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. అలా మనకు కావాల్సిన శరీరానికి మినరల్స్ని వీటిని మనము డిపాజిట్ చేసినట్టు లెక్క. దీంతో పాటు దసరా వస్తుండే. దసరా వచ్చిన తర్వాత అమ్మవార్లను చేస్తాము. అమ్మవార్లను చేసిన తర్వాత కూడా అక్కడ కూడా పువ్వులు, పత్రులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని అమ్మవారితో సహా అక్కడ పోయి చేసేవాళ్ళం. ఆ తల్లి వారికి కూడా విగ్రహం ఏముంటుండే? విగ్రహాలు ఓన్లీ రూపాన్ని చూపించడానికి చేసేవారు. అది కూడా మట్టి విగ్రహంతోనే. దానికి యూజ్ చేసేటి ఏంటిది? బంకమట్టి, గడ్డి, వెదురు బొంగులు, వీటితోనే విగ్రహాన్ని తయారు చేస్తుండే. ఇంతకుముందు కట్టడానికి కూడా తాడుతోనే యూజ్ చేసేవారు. ఇది విగ్రహం. దాంతోపాటు ఘటస్థాపన అనేసి అంటే ఒక కొబ్బరికాయ పెట్టి దేని మీద ఒక ముంతలో కొబ్బరికాయ పెట్టి రావి చెంబులో పెట్టేసి చేసేవారు. ఇది ఘటస్థాపన. యాక్చువల్లీ మూలం అంటే అమ్మవారికి అది శక్తి కేంద్రం అన్నట్టు. దీన్ని యూజ్ చేసుకొని బాడీ ఎనర్జెటిక్ అవ్వడానికి చేసేవారు. దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళేసి మళ్ళీ మీరు ఎక్కడ సరస్సులో వాటిలలో మీరు వేసేసారనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ నీళ్ళు శుద్ధి అయ్యేటి. ఇంతకుముందు మన భారతదేశం లోపల నాణ్యాలు ఏముంటుండేనండి? రాగి నాణ్యాలు ఉండేటి. ప్రతిసారి మనం గంగా నదికి వెళ్ళినప్పుడు మనం అంతా ఏం చేసేవాళ్ళము? దేవుడు రాగానే, గంగమ్మ తల్లి రాగానే ఏం చేసేవాళ్ళము? ఆ నదులలో సరస్సులలో తల్లితో సమానం కదా, ఈ రాగి నాణ్యం తీసేసి వేసేవాళ్ళం. ఎప్పుడైతే రాగి నాణ్యం వేస్తున్నామో రాగి ఏం చేస్తుందంటే అన్వాంటెడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది.
ఇది దాని పని. అందుకోసమే కాపర్ వాటర్ తాగండి, కాపర్ నీళ్ళు తీసుకోండి, బాగుంటాయి, శరీరానికి బలం ఉంటుంది, అన్వాంటెడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిని చంపేస్తుంది అనేసి చెప్తున్నారు. కాపర్ వాటర్ గురించి ఇప్పుడు బాగా ప్రచారం అది. అదే నీళ్ళు తాగాలి, బాగుంటుంది, రాగి ముంతలు తాగండి అని చెప్తున్నారు. ఇంతకుముందు నాణ్యాలు వేసేవారు అప్పట్లో. దాంతో ఆ నీళ్ళు సరస్సు లోపల ప్రవహించినప్పుడు ఆ రాగి నాణ్యాలు కదిలేసేసి బాడీ శుద్ధి అయిపోయేటి కదండి. ఇంకోటి, ఇప్పుడు ఎంతైతే నీళ్లు మనకు ప్రవహిస్తున్నాయో ఇంతకుముందు గుట్టల్లోకించి వచ్చేటి. ఆ వచ్చినప్పుడు ఆ గుట్టల్లో దాని యొక్క మూలికలు ఉంటాయి కదా, అంటే వేర్ల మీదకించి నీళ్లు ప్రవహించుకుంటూ వచ్చేటి. ఇప్పుడు మీరు గంగానది నీళ్ళు చూసిందంటే మట్టమైలా ఉంటుంది. మట్టమైలా అంటే క్రీమీ కలర్లో ఉంటుంది. కానీ ఆ నీటి లోపల మన శరీరం యొక్క అస్థికలు వేసేసినా కానీ తొందరగా కరిగిపోతాయి. అంటే అంత పవర్ఫుల్ నీళ్ళు అన్నట్టు. దానికి మించిన అద్భుతమైన ఆల్కలైన్ వాటర్ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. ఇప్పుడు మనం వేసిన రాగి నాణాలు, మనం చేస్తున్న పూజలప్పుడు వేస్తున్న ఈ ఆకులు, అలములు, ఈ వేర్లు, దుంపలు ఏవైతున్నాయో వాటర్ని శుద్ధి చేసేటి. దాంతో కలర్ లాంటి వ్యాధి వచ్చేటి ఏవైతే క్రిములు ఇవేవైతున్నాయో వాటిని పెరగనీయకుండా చేసేటి. ఆ స్థితి ఇప్పుడు కనిపిస్తలేదు మనకు. ఇప్పుడు నాణ్యాలన్నీ ఏమైనా ఇప్పుడు అల్యూమినియం నాణ్యాలు అయిపోయినాయి, ఇవైపోయినాయి. ఇవి దేనికి పనికిరానివి కదా ఇవి. ఇవి ఓన్లీ ఇప్పుడు ఏంది, ఇది బాండ్ కిందికి లెక్క, ఇంత విలువ అని చెప్పడానికి. పేపర్లలో కూడా మనం చూస్తున్నాం ఏంటిది, ఇది 5 రూపాయలు, ఇది 50 రూపాయలు అనేసి అనుకుంటే ఇది కూడా బాండే కదండి. అట్లా విషయం ఏంది అనేసి అంటే, ముందు కాలం లోపల సైన్స్ ఎలా ఉంటుండేనో సైన్స్ అనేసి అనుకునే దానికన్నా సెన్స్గా యూజ్ చేసుకునేవాళ్ళు ఇంతకుముందు పనులన్నీ. ఇప్పుడు మనం సైన్స్ అంటున్నాం కానీ సెన్స్గా వ్యవహరించి ఇప్పుడు ఇంకుడు గంతులే కానివ్వండి, ఇంట్లో పంపించే మురికి నీరు లోపల అయినంత మటుకు టాక్సికేషన్ లేని పదార్థాలు యూజ్ చేసుకోవడం కానివ్వండి, ఫుడ్ అడల్టరైజేషన్ లేని ఫుడ్ తీసుకునడం వల్ల శరీరం ఎట్లయితే బాగుపడుతుందో అట్లనే మనం యూజ్ చేస్తున్న నీరు కూడా అశుద్ధి అతిగా ఉండకుండా చూసుకోవాలి. కెమికల్ ఎక్కువ వాడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏదన్నా ఉంటే దానికి ఇండివిజువల్గా చెత్తలు పెట్టేసుకోవాలి. ఇది నీటిలో వేయకుండా చూసుకోవాలి. ఇంకోటి, ఈ వాటర్ కాలుష్యం అవ్వడానికి ముఖ్యంగా ఇంకోటి ఏముంది అని అంటే ప్లాస్టిక్ వాడకం ఎంత డేంజరస్గా తయారైపోయిందంటే, ఈరోజు ఉదాహరణకు ఈరోజు టీ తీసుకుంటున్నాం, టీ పైన ప్లాస్టిక్ పొర ఉంటుంది. ఎప్పుడైతే 90 to 100 degrees లోపల ఉన్న వేడి పదార్థం ఒక ప్లాస్టిక్లో పడుతుందో ఆ ప్లాస్టిక్ మీకు తెలియకుండానే లోపల కరిగి నానో పార్టికల్స్గా మారుతుంది. ఎప్పుడైతే నానో పార్టికల్స్గా మారినప్పుడు ఆ ఛాయ్ మీకు శక్తిని ఇస్తుంది కరెక్టే, కానీ ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మీ బాడీలోకి వెళ్ళిపోయేసి క్యాన్సర్ కారకమవుతుందో తెలుస్తుందా? పొద్దున లేవగానే ప్లాస్టిక్ కవర్ కావాలి. వాడు పొద్దున వెళ్ళేసి టిఫిన్ సెంటర్లో పోగానే ఆడు ప్లాస్టిక్ పేపర్ వేసి దాని మీదకి గరం గరం ఇడ్లీలు వేస్తాడు. ఆ గరం గరం ఇడ్లీలు వేస్తే దాంతో ఏమవుతుంది, ప్లాస్టిక్ ఆటోమేటిక్లీ కరిగి నీ తినే ముద్దకు ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్ వెళ్తుంది మీకు. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు. ఓకే మ్యామ్. హలో అండి. హలో అమ్మా, నమస్కారాలు. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కనకయ్య గౌడు సార్, చెప్పండి. అదే వారిది ఆనంద్ గారిది, డాక్టర్ ఆనంద్ గారిది రేడియోలో లైవ్, అది టీవీలో లైవ్ వస్తున్నది. ఓకే సార్, మాట్లాడండి, సార్ వింటున్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్, సార్ వింటున్నారు. అడుగుతానమ్మా. ఇదో పంచగవ్యం గురించి, వాటర్ గురించి, ప్యూరిఫై గురించి అన్ని చెప్తున్నారు కదా. ఇప్పుడు మా అన్నకు స్కిన్ డిసీజ్ ఉన్నదమ్మా. ఓకే. మొన్న మాటల సందర్భంగా ఇట్లే ఈ టీవీలోనే మాటల సందర్భంగా ఆవు మూత్రం పెట్టుకుంటే తగ్గుతుంది అని చెప్పినారు, నిజమేనా, ఎట్లా ఉంటది? ఓకే సార్, మాట్లాడతారు. ఇప్పుడు ఎవరైనా శరీరం ఉంది, ఇప్పుడు మీకు జనరల్గా చెప్తున్నాను, మీ యొక్క అన్నగారు వయసు చెప్పండి ఒకసారి. 86. 86. అయితే 86 సంవత్సరాలు. అయితే స్కిన్ డిసీజ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఒక 15-20 సంవత్సరాల నుంచి ఉంది. అయితే వీరికి 15-20 సంవత్సరాల నుంచి డైజెషన్ లోపల ఇష్యూ ఉన్నది. అంటే మోషన్స్ కరెక్ట్ లేకపోవడం ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏమైనా డయాబెటీస్ ఏమైనా ఉందా అండి? డయాబెటిక్ లేదండి. ఓకే, సంతోషం. అయితే మెయిన్గా వీరిది డైజెషన్ ఇష్యూ ఉన్నది, మోషన్ కరెక్ట్ క్లియర్ కాకపోవడము. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, డైజెషన్ ఇష్యూ ఉంది, మోషన్ కరెక్ట్ క్లియర్ కాకపోవడం మెయిన్ ఇష్యూ ఉంటుంది. ఎప్పుడైనా సరే స్కిన్ డిసీజ్ రావడానికి ఇది ముఖ్య కారణం. అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే, డైజెషన్ని మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే, నాభి కరెక్ట్ ఉన్నదా లేదా.
నాభి స్థితి ఎవరిదైతే కరెక్ట్ ఉంటుందో డైజెషన్ స్థితి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరిదైతే నాభి జరిగిపోతుందో వారి యొక్క డైజెషన్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు డైజెషన్ పాడైపోయినప్పుడు జరిగే సంఘటన ఇక్కడ ఏంటిది అనేసి అంటే యాసిడ్స్ అధికంగా విడుదలైపోతాయి జీర్ణాశయం లోపల. జీర్ణాశయంలో అధికంగా యాసిడ్స్ విడుదలైపోయినప్పుడు ఆ యాసిడ్స్ ఏమవుతుంది మీకు ఇక్కడ ఈ రక్తంలో కలవడం జరుగుతుంది. రక్తంలో కలిసిన తర్వాత ఆటోమేటిక్లీ చెమట రావడం ఇలాంటివి జరిగినప్పుడు ఇవేమవుతుందంటే pH లెవెల్స్ డౌన్ అయిపోయినప్పుడు స్కిన్ పైకి వస్తుంది కదా, ఆ స్కిన్ని తినడం మొదలు పెడుతుంది. అది మనకు దురదల్లాగా చేసి మీకు ర్యాషెస్ లాగా వస్తూ అన్నట్టు. ఇది కారణం. ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలి అంటే నాభి చికిత్స చేయించుకొని తినే ఆహార పదార్థాల లోపల ఆల్కలిన్ పదార్థాలని పెంచేసుకోవాలి. అంటే నోట్లో ఉన్న ఉమ్ముని వేస్ట్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళు భోజనం తినేటప్పుడు చిన్న చిన్న ముక్క అంటే మీ యొక్క బొటనవేలు ఉందనుకోండి, మీ ఎడమ చేతి బొటనవేలు యొక్క గీత ఎంత ఉన్నదో అంత గీత పరిమాణంలో మీ ముక్కు ఉండాలి, ముద్ద. అలా ప్రతి ముద్దను నమ్లి నీళ్ళుగా మారిన తర్వాత మింగాలి. అంటే మీ యొక్క తినే గ్రాసాన్ని నీళ్ళలాగా మింగాలి. తాగే నీటిని మీరు అన్నంలాగా తినాలి. అంటే బాగా కదిలిచ్చి తాగాలన్నట్టు నీళ్ళని. ఇలా మీరు ఒకవేళ చేయగలిగితే స్కిన్ డిసీజెస్ని వారం నుంచి 2 వారాల్లో తగ్గించేసుకోవచ్చు. ఇక అతిపెద్దగా ఉన్న స్కిన్ డిసీజెస్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా నాభి చికిత్స చేయించుకొని మీ యొక్క దినచర్యను మార్చుకోవాలి. ఈరోజు మనం నీరు మరియు దినచర్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దినచర్య ఏదైతే ఉన్నదో అది ఇంకోసారి మీకు రిపీట్ చేస్తాను, మీ ద్వారా అందరు ప్రేక్షకులకు తెలుస్తుంది. ప్రొద్దున 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో లేచి ఒకవేళ మోషన్ బాగా క్లియర్ అవుతలేదనేసి అన్న వ్యక్తులు గవ్య త్రిఫలా చూర్ణాన్ని తీసుకొని 1 స్పూన్ లేదా 2 స్పూన్లు తీసుకోండి. వారి యొక్క బరువును బట్టి మీ హైట్కి ఒక 10 కిలోలు ఎక్కువ ఉన్నారనుకోండి 2 స్పూన్లు తీసుకోండి. మీ హైట్కి సరైన స్థితిలో ఉన్నా కానీ మీ యొక్క మోషన్ కరెక్ట్ లేదు అనేసిన వారికి 1 స్పూన్ తీసుకోండి. అలా గోరువెచ్చట్ల నీళ్ళు కలిపి పొద్దున తాగండి. తాగిన తర్వాత కొంచెం వాకింగ్ అటు ఇటు చేసి కొంచెం ఎక్సర్సైజ్ చేసే లోపల మీకు మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది. దీన్ని మృదు విరేచనము అని అంటాము. ఇలా మృదు విరేచనం చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. తర్వాత చేసి కొద్దిగా ఎక్సర్సైజ్ అధికంగా చేసిన తర్వాత చెమట వస్తుంది. మనకు చెమట వస్తే ఏమవుతుంది, ఇక్కడ బాడీలో ఉన్న మురికి అన్వాంటెడ్ టాక్సిక్ అనేది క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ అవ్వడం వల్ల చర్మ సమస్యలు రావు. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోని స్నానం చేయాలి ఇలాంటి వాళ్ళు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ శరీరం అని శుద్ధి అవుతుంది అండ్ అలసట ఉండదు. ఒకవేళ ఆరోగ్యవంతులు ఉన్నారనుకోండి వాళ్ళు చల్లటి నీళ్ళతో స్నానం చేయొచ్చు. ఎందుకు, రోజంతా పనిచేసి రాత్రంతా పండుకోవడం వల్ల బాడీ అనేది హీట్ ఎక్కిపోతుంది. అలాంటి వాళ్ళకు చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే బాడీ ఏమవుతుంది, ఇక్కడ రిఫ్రెష్ అయిపోయేసి ఇంజన్ ఇంకా వేగంగా పనిచేస్తుంది అన్నట్టు. దీని తర్వాత ప్రొద్దున సూర్యోదయము ఉదాహరణకు 6కి అయిందనుకోండి, సూర్యోదయం అయిన 2 గంటల లోపల ఫస్ట్ భోజనం చేయాలి. ఉదాహరణకు 6కి భోజనం సూర్యోదయం అయిందనుకోండి 6 నుంచి 8 మధ్యలో మొదటి భోజనం చేయాలి. సెకండ్ భోజనం వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్యలో చేసుకోవాలి. రాత్రి భోజనం వచ్చి 5 నుంచి 6 మధ్యలో చేసుకోవాలి. ఇది మొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా దినచర్య. దీని లోపల ఈ పద్ధతుల్లో ఒకవేళ తింటే శరీరం ఎట్లాంటి వీక్ ఉన్నా, బీపీ ఉన్నా, లో బీపీ ఉన్నా, తర్వాత వచ్చేసి శరీరం నిస్సత్తుగా మారిపోయేసి శరీరం వీక్ అయిపోయినా అలాంటి శరీరానికి బలాన్ని ఇవ్వడానికి ఇది సరి అయిన సమయమైన టైం ఇది. ఇలా చేసుకున్నారనుకోండి శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకో విషయం, ఎవరైతే 9, 10కి 12కి ఇలా భోజనాన్ని స్కిప్ చేస్తారో వారికి బీపీ, లో బీపీ లాంటి సమస్యలు వస్తాయి. ఇలానే వీక్గా ఉన్న తర్వాత శరీరం ఆటోమేటిక్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, నాభి జరిగిపోతుంది. ఎందుకంటే బాడీ వీక్ అయిపోతుంది కాబట్టి. సో 6 నుంచి 6 మధ్యలో భోజనాన్ని సరిగా తీసేసుకోవాలి. దాంతోపాటు ఈవినింగ్ 6 నుంచి పొద్దున 6 దాకా భోజనం చేయకూడదు. మరి ఈవినింగ్ 6 నుండి పొద్దున్న 6 వరకు అంటే ఆకలిస్తుంది కదా సార్. ఇది దొంగ ఆకలి శరీరానికి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కూడా ఇస్తాం కదా, అప్పుడు ఏం చేయాలి, గరం నీళ్ళు అంటే వేడి నీళ్ళు తాగడానికి ఇవ్వచ్చు, గంజి తాగడానికి ఇవ్వచ్చు, రాగి జాగ ఇవ్వచ్చు. అంటే ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ రాత్రి సమయాల్లో. ఎందుకు, ద్రవ పదార్థాలు తీసుకుంటే అరగడానికి ఈజీగా ఉంటుంది, నిద్ర హాయిగా పడుతుంది. ఎవరైతే ఇలాంటి పదార్థాలు తీసుకొని రిలాక్స్గా పండుకుంటారో వారికి శరీరం తనను తాను క్యూర్ చేసుకునే సమయం దొరుకుతుంది. శరీరానికి ఏ వైద్యుడు అవసరం పడదు. మేము ఏదైతే ఉన్నామో సలహాలు సూచనలు ఇచ్చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి మేము జస్ట్ ఒక మార్గదర్శకులు మాత్రమే ఆ భగవంతుడు మాకు ఇచ్చిండు అన్నట్టు.
అంటే ఆ స్థితిలో మాకు పెట్టాడు కాబట్టి మేము ఇస్తున్నాము. మీకేందంటే సెల్ఫ్ డాక్టర్లు మీరు. ఎవరైతే రాత్రి 9:30 నుంచి 10 మధ్యలో ఎవరైతే పండుకుంటారో, మళ్ళీ పొద్దున 3:30కి ఎవరైతే లేస్తారో, అలాంటి వాళ్ళ శరీరము ఎప్పటికీ పాడైపోదు. అప్పటికి పాడైపోతుంది అనేసి అంటే మీ దినచర్యలు ఎక్కడ లోపం జరుగుతున్నట్టు లెక్క. ఇక అధికంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చి మోషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు, మళ్ళీ రాత్రి పండుకునే హాఫ్ అన్ అవర్ బిఫోరు త్రిపుల చూర్ణాన్ని తీసుకొని పండుకొని మళ్ళీ లేచారనుకోండి, దినచర్య ఒకటేసారి పర్ఫెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉంటాడు. సార్ ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ? ఈ ఎపిసోడ్ అయితే మనము గత 3 వారాల నుంచి మనం చేస్తున్నాము. ప్రతిదీ కొంచెం కొంచెం చెప్పుకుంటూ వస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే, ఈ వర్షాకాలం లోపల అందరూ తమ తమ శైలి లోపల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మనతో పాటు మన సంఘంలో ఉన్న వారిని మనం కూడా కలిసికట్టుగా తీసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే వర్షాకాలం లోపల నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటే ఒక గొడుగుంటే సరిపోతుంది. కానీ ఈ వర్షాకాలంలో వచ్చే ఈ 3 నెలలను మనం కాపాడుకోవడానికి వాటర్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నది ఇది సంఘ నిర్ణయం. కాబట్టి మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరితో మనం మాట్లాడుకొని ఈ యొక్క ఇంకుడు గుంటలు తయారు చేసుకోవడం అనేసి ఇదొక పద్ధతి. తర్వాత వచ్చేసి ఏజ్ అయిపోయిన వాళ్ళు ఈ యొక్క వాతావరణం చల్లబడ్డప్పుడు వేడిగా ఉండడము, వేడి వేడి పదార్థాలు తినడము, సరైన స్థితిలో టైంలో పండుకోవడము, ఇవన్నీ చూసుకోవాలి. చిన్నపిల్లలు కూడా తగు రీతి లోపల కరెక్ట్ బట్టలు వేయడము, చల్లగా ఉండకుండా చూసుకోవడము. మళ్ళీ వర్షం ఎప్పుడంటే అప్పుడు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లలు ఆడుకునే టైం లోపల వారిపైన ఒక స్పెషల్ దృష్టి పెట్టేసి ఉంచాలి. ఇంకోటి, వర్షాలు అధికంగా పడ్డప్పుడు రోడ్లపైన ఒకవేళ నీళ్లు ఆగిపోయినాయి అనుకోండి, ఎక్కడంటే అక్కడ స్తంభాలని ముట్టడం అలాంటి ప్లేస్లలో చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా ఏం జరుగుతుందో. ఒకవేళ మీకు అట్లా అనిపిస్తుంది, ఏదైనా కరెంట్ వచ్చినట్టు అనిపించి ఒక ఫీలింగ్ కనిపించింది అనుకోండి, దగ్గరలో ఎవరిని పోకుండా చూసి ఆపి అక్కడున్న అధికారులకు సూచించడానికి ప్రయత్నించాలి. దాంతోపాటు కొన్ని టైంలో ఇలా కరెంట్ షాక్లు అలా జరిగినప్పుడు కొన్ని సరౌండింగ్ లోపల కప్పలు కానీ అవి కానీ నీళ్ళలో చనిపోయినట్టు కనిపించినట్టు కొంచెం కూడా అనిపించేస్తే అక్కడ కరెంట్ ప్రవహిస్తుందనేసి తెలుసుకోవాలి. ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు మీరు తీసుకుంటున్న నీటిని కాచి కొంచెం లైట్గా చల్లార్చి గోరువెచ్చగా తీసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తా ఉంటాను. ఇక మోషన్స్ విపరీతంగా తగిలినాయి అనుకోండి, అలాంటి టైం లోపల తగు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ని సంప్రదించాలి. అధికంగా మోషన్స్ అయిపోయినాయి అనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఒక చిన్న చిట్కా, పామగ్రానైట్ ఉంటుంది కదా, పామగ్రానైట్ విత్తులతో పాటు తెల్లగా లోపల పొరలాగా వస్తుంది కదా, దాన్ని పాడేయకుండా ఆ పామగ్రానైట్ విత్తులతో తినేసిండ్రు అనుకోండి, వారి మోషన్స్ ఆగిపోతాయి, విపరీతంగా రావన్నట్టు. దీన్ని మీరు చిన్న చిట్కాగా చేసుకోవచ్చు. అండ్ కాన్స్టిపేషన్ ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనం ఈ యొక్క సమస్య చెప్పినప్పుడు చెప్పాం మనం త్రిపుల చూర్ణం తీసుకోవాలని. అండ్ నిత్య జీవితం లోపల గోమూత్రాన్ని అప్పటిదప్పుడు తాజా తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే డాక్టర్ యొక్క సలహాలు సూచనల అనుసారంగా, అంటే మా గవ్యసిద్ధుల అనుసారంగా అర్క్ ఏదైతే ఉన్నదో అర్క్ని తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇంకో గోళీ వస్తుంది ఘనవటి అని, దాన్ని తీసుకోవడం చేయండి. దాంతో ఆరోగ్యం బాగా ఇమ్యూనిటీ శక్తి పెరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ బయట పదార్థాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకు అనేసి అంటే అన్హైజీనిక్ ఉంటుంది కాబట్టి. దీని విషయంలో పోయిన వారం కూడా అద్భుతంగా మనం మాట్లాడుకున్నాము. సో విషయం ఏందనేసి అంటే, బయట ఉన్న పదార్థాలు చల్లార్చి మళ్ళీ వేడి చేస్తారు కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదు. మోషన్స్ తగిలినాయి అంటే మళ్ళీ విపరీతంగా. ఇంకో విషయం ఏంటంటే, మోషన్స్ తగిలిన తర్వాత విపరీతమైన బరువు తగ్గిపోయేసి మనిషి యొక్క మానసిక పరిస్థితి కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మనము బయట తినకపోవడానికి ప్రయత్నించి మనము ఇంట్లో వండుకొని వేడి పదార్థాన్ని 40 నిమిషాల లోపల తినడానికి ప్రయత్నించాలి. ఇది మన యొక్క దినచర్యలో భాగంగా చేసుకోవాలి ఎప్పటికీ జీవితాంతం. ఓకే సార్, మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా, అంటే వర్షాకాలంలో ఎలాంటి డిసీజెస్ వస్తాయి, వాటికి నివారణ ఏంటి, ఎలా ఉండాలి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సో విన్నారు కదండి, ఆయుష్మాన్ భవలో ఈరోజు వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, దినచర్యలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.